దేశంలో అత్యంత చిన్న వయసు గల రాష్ట్రంగా 29వ రాష్ట్రంగా తెలంగాణ పట్ల ఆనాటి నుంచి రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈనాడు దాకా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ తెలంగాణ పట్ల వివక్ష కొనసాగిస్తూనే ఉంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణకు సంబంధించి గతంలో మీకు ఒక కారణం ఉండే, కేసీఆర్ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని అడగం, కేంద్ర ప్రధానమంత్రి వస్తే కలవం అనేటువంటి ఒక నియంతృత్వ వైఖరి ఉండొచ్చు. కానీ గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చినా, కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చినా, ప్రత్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులందరూ అనేక సందర్భాల్లో వారిని కలవడం జరుగుతూ ఉంది. కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రం ఎక్కడ కూడా ఇసుమంతా కూడా చలనం కలగడం లేదు. మేము అడుగుతున్నది ఏంటి, మా రాష్ట్రం నుంచి కడుతున్నటువంటి పన్నుల రూపంలో ఇస్తున్నటువంటి డబ్బు కానీ ఆదాయాన్ని కానీ మొత్తంగా తెలంగాణ అభివృద్ధి కొరకు ఖర్చు పడదు అని చెప్పడం లేదు. ఫెడరల్ సిస్టమ్, జాతీయ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రం, జాతీయ విధి విధానాలకు అర్థం కలిగినటువంటి పార్టీ. కానీ వివక్ష, నేను పక్క రాష్ట్రాలతో పోటీ కానీ పక్క రాష్ట్రాలకు ఇవ్వడాన్ని వ్యతిరేకించడం కానీ చేస్తలేను. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా తెలంగాణను అవమానపరుస్తున్న విధంగా బీజేపీ చర్యలు ఉన్నాయి. అందుకని మరొకసారి కోరుతా ఉన్నా, ఫిబ్రవరి 1 ఆదివారం అయినప్పటికీ మీరు బడ్జెట్ పెడతా ఉన్నారు. కానీ మరి ఆ ఆదివారం పౌర్ణమి కూడా అవుతా ఉంది. రేపు పొద్దున పౌర్ణమి తెలంగాణకు వెలువరిస్తుందా, పౌర్ణమి తెలంగాణకు ఈ భారతీయ జనతా పార్టీ చీకటి చేస్తుందా రేపటి బడ్జెట్లో తెలుస్తుంది. తప్పకుండా కోరుతా ఉన్నాం. ఇలా రాష్ట్రం నుంచి వచ్చే పన్నులకు సంబంధించి ఫెడరల్ సిస్టంలో ఎవ్రీ రైట్ తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి గతంలో మాదిరిగా కాకుండా మేము అడుగుతున్నటువంటి ప్రధానమంత్రి గారికి అనేకమైనటువంటి లిఖితపూర్వక అంశాలు ఇచ్చినప్పటికీ మరి ఈ అంశం లోపల ఎక్కడ కూడా చలనం, ఏదో ఒకటో అడపా ఇచ్చుకుంటున్నా పోతున్నటువంటి పరిస్థితి. అందుకని మరొకసారి కోరుతా ఉన్నా, తప్పకుండా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కానీ పట్టణ ప్రాంతాలకు సంబంధించి కానీ అదేవిధంగా రైల్వే కనెక్టివిటీకి సంబంధించి కానీ నూతనంగా రైల్వే ఏర్పాట్లకు సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవేవైతే రావాలో, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి మా ప్రతిపాదనలకు సంబంధించి తప్పకుండా కేంద్రం నిధులు ఇవ్వాల్సిందే. తెలంగాణ ప్రజల ఆకాంక్ష వివక్షకు గురవుతున్నటువంటి ఒక ఆవేదనతో ఉన్న తెలంగాణ ప్రజలకు ఈ బడ్జెట్లోనైనా అటువంటి ఆవేదనను తొలగిస్తారని ఆకాంక్షిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన ఎంపీలారా, మీ గొంతును విప్పండి. తమిళనాడు మాదిరిగా రాష్ట్ర రాజకీయాల్లో ఎన్ని అంశాలున్నా అంతర్గతంగా పోరాటం చేసుకుంటారు. కానీ ఢిల్లీకి వెళ్ళేసి వచ్చినాడు అందరూ కూడా ఐక్యంగా ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేటువంటి సంస్కృతి సంప్రదాయం అక్కడ ఉంది. నేను తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలందరూ కూడా ఇప్పటికే మీ సహకారాన్ని అడుగుతా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున పార్లమెంటు సభ్యులతో అనేక సమావేశాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించి మరి విపులంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో చర్చ, వారికి నివేదికలు ఇవ్వడం జరిగింది. అందులో పాల్గొన్నటువంటి ఆ అకారణమైనటువంటి దేశ భావంతో మరి ఇక్కడ ఎందుకో నిధులు కేటాయించలేరు. కాబట్టి మరొకసారి పెండింగ్ ప్రాజెక్టులకు, ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు, న్యూలీ ప్రపోజ్డ్ ప్రాజెక్టులకు, ఇరిగేషన్కి సంబంధించి కానీ లేదా మరి రైతాంగానికి సంబంధించి కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి కానీ అన్ని రకాలుగా కేంద్రము తెలంగాణ ఈ దేశంలో అంతర్భాగమైనటువంటి ఒక ప్రోగ్రెసివ్ రాష్ట్రము. దీనికి అన్ని రకాలుగా ఈ రాష్ట్రం 2047 విజన్ పెట్టుకొని ముందుకు పోతున్నప్పుడు దానికి అనుగుణంగా కేంద్రం సహకరించాల్సిన అవసరం ఉంది. అది భారత్ ఫ్యూచర్ సిటీ కావచ్చు లేదా ఇంకొకటి కావచ్చు, అన్ని రకాలుగా రాష్ట్ర ఆలోచనలకు అనుగుణంగా కేంద్రం సహకరించాలని సందర్భంగా కోరుతాను. ఫిబ్రవరి నెల
2026 సంవత్సరం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టబోతా ఉంది. గత 11 సార్లు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రయోజనం కలిగే విధంగా దేశంలో 29 రాష్ట్రాలకు తెలంగాణకు గమనించినట్టయితే తెలంగాణకు అన్యాయం జరిగే విధంగానే కేంద్రము తెలంగాణకు బడ్జెట్లో నిధులు కేటాయించింది. కనీసం 8 మంది ఎంపీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్రం, రాజ్యసభ సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలంగాణ బీజేపీ పార్టీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల అవసరాలు, తెలంగాణ అభివృద్ధికి కావలసినటువంటి పథకాలు, నిధుల విషయం లోపల కేంద్రంపై ఆ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణకి ఈసారి న్యాయం జరగాలనే డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ పక్షాన చేస్తూ ఉన్నాం. గత 2 సార్ల ప్రజల నిరసనను, రాష్ట్ర ప్రభుత్వ నిరసనను మేము తెలియజెప్పడం జరిగింది. ఆయన భారతీయ జనతా పార్టీ ఎటువంటి కూడా మార్పులు లేకుండా అదే వివక్షపూరితంగా తెలంగాణ రాష్ట్రానికి నిర్లక్ష్యం, అదేవిధంగా నిధుల కేటాయింపులో వివక్షను కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికైనా రేపు జరిగే బడ్జెట్కు సంబంధించి, రేపు బడ్జెట్ అయితే ఇవ్వాలని అడగడంలే, దిస్ ఇస్ ద లాస్ట్ రిమైండర్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ లాస్ట్ రిమైండర్ ఫ్రమ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. మేము గత 2 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని మొదలుకొట్టే రాష్ట్ర మంత్రులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారితో పాటుగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాష్ట్రం నుంచి, కేంద్రం నుంచి ప్రాతినిధ్యం అనేక మంది మంత్రులకు రాష్ట్ర అవసరాలకు సంబంధించి లిఖితపూర్వకంగా, అధికారికంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ తెలంగాణ అంటేనే, తెలంగాణ ఏర్పాటు పట్లనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు ₹1 కూడా నిధులు ఇవ్వడానికి, తెలంగాణ పట్ల పూర్తిగా వివక్షపూరితంగా వివరించే విధానాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా గట్టిగా కోరుతా ఉన్నాం కేంద్రాన్ని. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ప్రతిపాదనలో ముఖ్యంగా త్రిపులార్ రింగ్ రోడ్డుకు సంబంధించి కానీ, అదేవిధంగా ఓఆర్ఆర్ త్రిపులార్కు సంబంధించినటువంటి రేడియల్ రోడ్లకు సంబంధించి కానీ, అదేవిధంగా మెట్రో విస్తరణకు సంబంధించి కానీ, హైదరాబాద్ గోదావరి మూసి అనుసంధానానికి సంబంధించి కానీ, ఇతర విద్యా సంస్థలు, వైద్య సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటుగా నూతనంగా జిల్లాలు ఏర్పడిన తర్వాత నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలతో పాటుగా అనేక విద్యా సంస్థలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. గతంలో టూరిజం మంత్రిగా చేసినటువంటి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ లేక్స్ అండ్ రాక్ సిటీ అయిన హైదరాబాద్ టూరిజం హెడ్ క్వార్టర్ కూడా ఈ యొక్క పథకాన్ని తీసుకురావాలన్నటువంటి పరిస్థితి సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, హైదరాబాద్ హిస్టారికల్ ఓల్డ్ సిటీ ఇది. దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ యువత సమస్య పరిష్కరించడానికి